హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే 5 కేజెస్ టమాటా నిల్వ పచ్చడి అయితే పెడుతున్నాను. ముందుగా టమాటాలు కొంచెం దోరగా గట్టిగా ఉన్న టమాటాలను తీసుకోవాలి. వీటిని కడిగేసి తొడిమలు తీసేసి కొంచెం ఆరిన తర్వాత అయితే పొడవుగా పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ ఊరబెట్టుకోవాలి 3 days. మొత్తం బకెట్కి ఎత్తేసి దాంట్లో సాల్ట్ కానీ గల్లుప్పు కానీ వేసుకోవచ్చు, పసుపు కూడా. 5 కేజెస్కి నేనైతే ఒక 800 grams సాల్ట్ అయితే తీసుకున్నా, కొంచెం పసుపు తీసుకున్నాను. మంచిగా కలిపేసి దీన్ని 3 days అయితే ఊరబెట్టాలి. 3 daysలో ఒక్కొక్కసారైనా దీన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే పైన బూజు వచ్చేస్తుంది అన్నమాట. ఉప్పు సరిపడా వేయకపోయినా బూజు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొన్ని 3 daysకి మంచిగా ఊరిపోయింది. వీటిని 4 ముక్కలు చేతికి తీసుకొని మంచిగా పిండేసి ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని ఎండబెట్టుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. లైక్ చేస్తే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి పులుసుని ఏం చేసే పని లేదు, ఆ ముక్కలు ఎండే వరకు అట్లనే ఉంచినా కూడా పాడవదన్నమాట. ఇప్పుడు మంచిగా టమాటా ముక్కలను అయితే ఎండలో ఎండబెట్టుకుందాము. 3 days ఎండాలన్నమాట, మంచిగా పొడి పొడిగా అవుతాయి. ఇదిగోండి మొత్తం అయితే ఎండబెట్టేశాను. పక్కన చింతపండు ఎండుతుందన్నమాట, దాంట్లో అయితే విత్తనాలు ఉన్నాయి. ఈ టమాటా ముక్కలు ఎండేలోపు విత్తనాలు కూడా మొత్తం కంప్లీట్గా తీసేస్తానన్నమాట. పులుసులో ఇప్పుడైతే చింతపండు వేసేద్దాము. 3 days అయింది, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు 5 కేజెస్కి కిలో చింతపండు వేసుకోవాలి, కానీ టమాటా పులుసు బాగా పులుపు ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 800 grams అయితే వేసుకుంటున్నా. ఇది ఒక 4 hours మంచిగా నానిపోవాలన్నమాట ఆ పులుసులో. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఉండాలి అంటే, కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వద్దు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు టమాటా ముక్కలను అయితే గ్రైండ్ చేసుకుందాము. ఒక 2 సార్లు అయితే వచ్చింది నాకు, 3 సార్లు గ్రైండ్ చేసిన అనమాట. ఫైవ్ కేజెస్ టమాటా పొడి చూడండి ఎంత అయిందో ఫ్రెండ్స్. ఇప్పుడు మెంతులు వేయించుకుందాము. ఓన్లీ మెంతులే వేయిస్తాను నేను ఎప్పుడైనా సరే, ఆవాలు అయితే వేయను, ఎందుకంటే కలర్ చేంజ్ అయ్యిద్ది అంటారు కదా. లైట్గా వేయిస్తే సరిపోతుంది. ఒక 3 tablespoons తీసుకున్నా. ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం దీన్ని కూడా. ఎల్లిపాయలు అయితే ఒక 150 grams అయితే తీసుకున్నా. కచ్చా పచ్చగా అయితే దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మనం చింతపండు నానబెట్టిన పులుసులో వేసేద్దాము. 5 కేజెస్కి 1 కిలో కారం అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఎల్లిపాయలు వేసుకుందాం, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసింది. తర్వాత మెంతి పొడి, తర్వాత మనం గ్రైండ్ చేసిన టమాటా పొడి కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుందాం.
నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్నైతే. ఇది త్వరగానే గ్రైండ్ అయిపోతుంది. ఇది గ్రైండ్ అయిన తర్వాత మనం అప్పటికప్పుడు పోపు పెట్టుకోవచ్చు. నార్మల్గా అన్ని చట్నీలు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక 3 డేస్ తర్వాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.